రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిన్న ఆసుపత్రిలో చేరారు. ఇవాళ ఉదయం తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. రామోజీరావు పార్థివ దేహాన్ని ఫిలిం సిటీలోని నివాసానికి తరలించారు. రేపు అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముందుకు నడిపిస్తారు. ఎందుకంటే అక్షర యోధుడు. అలాగే కర్ణాటకలో చిత్రదుర్గ అనే ఒక ఊర్లో వి హనుమంతప్ప గారని మన ఈనాడికి అక్కడ పనిచేస్తారు అనుకుంటా. ఆయన ఒక జర్నలిస్టు. ఆయన అక్షర యోధ అనే ఒక బుక్ రాయడం, అది నేను అక్కడ రిలీజ్ చేయడం దావణగిరిలో చిత్రదుర్గ వెళ్ళి అదే బుక్ని నేను రామోజీరావు గారికి తీసుకొచ్చి ఇక్కడికి ఇవ్వడం, నేను అది వచ్చి ఇవ్వడం జరిగింది. సో దట్ వాస్ ఎ గ్రేట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అలాగే మా బావగారు కవిపురపు వేణుగారు బెల్గాంలో ఉంటారు. ఆయన అయితే ఇంకా ఆయనకి రామోజీరావు గారి దేవుడు అనమాట. సో అలా ఎంతోమందికి చెప్పుకుంటూ పోతే ఇట్స్ నెవర్ ఎండింగ్. ఎందుకంటే అందరి గుండెల్లో ఆయన ఉన్నారు, శాశ్వతంగా ఉంటారు. హీ లివ్స్ ఆన్ ఫర్ ఎవర్. సో ఆయన ఆత్మకు ది గ్రేట్ సోల్ శాంతి కలగాలని, అలాగే మా రామోజీరావు గారి కుటుంబానికి ఆ దేవుడు ఆత్మస్థైర్యాన్ని మనోబలాన్ని ఇవ్వాలని కోరుకుంటూ లాంగ్ లివ్ రామోజీరావు గారు. సార్, వి మిస్ యూ, వి లవ్ యూ. రామోజీరావు గారు లేని లోటు చాలా బాధాకరం. ఈరోజు ఆయన తెలుగు రాష్ట్రాల్లో తెలుగువారి కీర్తి ప్రతిష్టలను ఉన్నత స్థానాలకు చేర్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ. పరోక్షంగా ప్రత్యక్షంగా కొన్ని లక్షల కుటుంబాలకు జీవనోపాధి కల్పించినటువంటి మహోన్నత నేత, ఎంతోమందిని ముఖ్యమంత్రులుగా తీర్చిదిద్దినటువంటి మహోన్నత ఆశయం కలిగినటువంటి తెలుగువాడిగా మనందరం గర్వించాలి. ఆయన ఎన్నో కార్యక్రమాలు, ఏ కార్యక్రమం చేపట్టినా, ఏ పని చేపట్టినా కూడా మార్గదర్శిని అయితే ఏంటి, ఈనాడు అయితే ఏంటి, జర్నలిస్టులకు అయితేనేంటి, ప్రతి రంగంలో రాణించి ఎంతోమందికి ఆదర్శంగా ఉంటూ ఎంతోమందిని తీర్చిదిద్దున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆయన వ్యక్తి కాదు, వ్యవస్థ. అందుకని ఆయన ఈరోజు లేని లోటు చాలా బాధాకరం. తెలుగు వాళ్ళందరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన స్వర్గస్థులు కావాలని మనస్ఫూర్తిగా తెలుగు ప్రజల